సో హే గాయ్స్, వెల్కమ్ టు మా స్టార్టప్ కథ. సో మేము ఇట్లా టఫ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకొని డిసైడ్ అయినాం అన్నట్టు. ఎవరికి తెలియదు ఏం క్వశ్చన్స్ అడుగుతామో. సో ఫస్ట్ వీడియో ఇదే. ఏంటి మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంది? మరి గౌతమ్ అడుగుతావు ఫస్ట్ క్వశ్చన్ ఏందో? అడుగు. నేను అడుగుదేంది అని చెప్పు. అడుగు ఏంటి ఫస్ట్ క్వశ్చన్, నాకు ఇప్పుడు ఆలోచించలే. ఓకే, గౌతమ్ ఇస్ థింకింగ్. ఇట్స్ వెయిట్. సరే, సింపుల్ క్వశ్చన్. అడుగు. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం కదా, ఫుల్ టైం చేస్తున్నాము. ఓకే, ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఏమని చెప్పి మేనేజ్ చేస్తున్నావు? ఇక పెద్ద క్వశ్చన్, ఇంట్లో ఎట్లా చెప్పి మేనేజ్ చేస్తున్నామని. సో ఆంటర్ప్రినర్షిప్ అంటేనే ఇక ఫుల్ టైం చేయకపోతే మనం అనుకుంది మనం రీచ్ అవ్వలేమని మెంటల్గా ఒకసారి డిసైడ్ అయినాం అన్నట్టు. అంటే ఈ చిన్నప్పటి నుంచి ఒక రెబల్ కిడ్ లాగానే ఉంటుంది ఇంట్లో, కానీ మా ఇంట్లో చాలా టార్చర్ అవుతుంది. ఎప్పటి నుంచో లాస్ట్ 7-8 months నుంచి డిఫరెంట్ రకాలుగా అందరికి ఉండే ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి, ఇప్పుడు 28-29కి ఎన్ని పెళ్ళి, ఎట్లా మరి శాలరీ వస్తలేదు, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. బేసిక్గా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నట్టు. అది ఇక నీకంటే నువ్వు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఏం అవసరం లేదు. మాకు ఇంకా సింగిల్ కాబట్టి ఇక చాలా కష్టాలు ఉన్నాయి. ఏం చేస్తాం మరి? ఇట్లాంటి టఫ్ క్వశ్చన్స్ గౌతమ్ ఫస్ట్ వీడియోలో అడుగుతాను అనుకోలే, కానీ అడిగిండు. ఈ నెక్స్ట్ క్వశ్చన్స్తో మేము వస్తాం మీ ముందుకి. చూస్తూ ఉండండి, మా స్టార్టప్ కథ ఏందో తెలుసుకుందాం.